పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా వారి పుట్టినరోజు అనమాట. అంటే పుట్టినరోజులు ఈ వయసులో కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అంటారేమో. ఎప్పుడైనా కూడా అండి అదొక పండుగ, మాకు అదొక సంతోషం. మా ఇంట్లోనే కాకుండా స్టాఫ్ తోటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మార్నింగ్ నుంచి సెపరేట్గా వంట అయితే ఏం చేయలేదండి ఇవాళ. పిల్లలు ఈరోజు నైటే ట్రిప్కి వెళ్ళి వచ్చారనమాట. అందుకని చెప్పి వాళ్ళు వచ్చినాక వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఎర్లీ మార్నింగ్, నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చారు. మాట్లాడుతూ అలా అయిపోయింది. ఇంకేదో బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాము. కాకపోతే ఎప్పటి నుంచో షాప్లో అందరూ అడుగుతున్నారనమాట, చక్కెర పొంగల్ బాగా చేస్తారు మేడం, చేసి తీసుకురండి అని చెప్పి. ఇంక ఇవాళ ఈ సందర్భంగా స్వీట్ చేశానండి, చక్కెర పొంగలి. అది చూడండి. ఇక్కడ చక్కెర పొంగలికి అండి మనకి తెలిసిందే కదా, 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి, 4 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. ఆ కొలత నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యమును 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. 1కి 2 నీళ్లు పోసేస్తే మంచిగా అయిపోతుంది. 2 మీద కొంచెం తగ్గించి పోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 5 కదా పోయాలి, 4:30 వేస్తున్నాము. కొంచెం పడతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి కలిపేసి పెట్టుకుంటే, ఇది రోబో కుక్కర్లో పెడుతున్నానండి నేను. మామూలు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. మనకు అన్నం రెడీగా అయిపోతుంది. మనము చక్కెర పొంగలికి రైస్ పెట్టుకున్నాం కదండి, ఏదో లావా పొంగినట్టు పొంగింది. బాల్కనో లాగా వచ్చిందేవా? ఎట్లా వచ్చింది? మొత్తానికైతే అన్నం మంచిగా అయిందండి. దీన్ని బయటకు తీసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మీకు తెలిస్తే కనుక స్కిప్ చేయండి, పర్లేదు. నేను ఇది వాళ్ళు చేస్తున్నాను కనుక చూపిస్తున్నాను. మెయిన్ ఏంటంటే చక్కెర పొంగల్ ఎప్పుడు చూపించేది, ఎందుకంటే ఎప్పుడు చేసేదైనా కూడా ఎవరైనా కొత్త 10 మంది చూసినా కానీ ఈజీగా చేసుకుంటారు. అబ్బో చక్కెర పొంగల్ అంటే ఇది ఏదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు అని. అవును, వంట చేయటం అసలు రాని వాళ్ళకి రాకెట్ సైన్స్ అని ఫీల్ అవుతారు. వాస్తవంగా చూస్తే అంతేం లేదు అనేది తెలుస్తుందని పెడతా ఉంటాను అన్నమాట. సో మనకేంటంటే అండి మెయిన్ టాస్క్, నాకైతే నేను పచ్చి ముక్కలు వేస్తానన్నమాట. కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి నాకు నచ్చదు. పచ్చి ముక్కలు చక్కగా నెయ్యిలో వేయించితే కమ్మగా వస్తుంది అనమాట టేస్ట్. ఈ సన్నగా ముక్కలు కోసుకోవటమే టాస్క్. ఇక్కడ నేను తీసుకున్న బియ్యానికి ఒక కొబ్బరి కాయ మొత్తం, బాగా పెద్ద సైజు కాయ మొత్తం సన్నగా కట్ చేసి పెట్టానండి. ఇంకా దీనిలోకి జీడిపప్పు దట్టించి ప్రతి బయటలోకి వచ్చేటట్టు వేస్తా. పద్దాక చేయం కదా, చేసినప్పుడు మంచిగా చేసుకోవాలి. సో చాలా ఉండాలి. అంటే నేను ఎప్పుడు అంటే రోజు స్వీట్స్ చాలా తక్కువ అండి చేసేది. చేసినప్పుడు ఈ పావుకిలో లేవు చెల్లె అనుకుంటే వీడియో తీసేటప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ అంటున్నావు. 150 to 100 grams ఉంటాయి. సో వాట్ అంటే దేవా, మా వాళ్ళు అడక్కడక్క ప్రేమగా అడిగారు దేవా చక్కెర పొంగల్ కావాలని. సో చేసేది ఏదో పెట్టేదేదో అంటే నీకు ఎట్లాగో స్పెషల్గా చేసి పెడతాను. మళ్ళీ మనం పండగకు కూడా చేసుకుంటాం కదా. ఇది ఇప్పుడు ఈసారి ఇది మాత్రం స్పెషల్లీ ఇవాళ కొంచెం మొన్న మధ్య ప్రసాదానికి పంపిస్తే ఎంత బాగుందో మేడం, మీరు ఒకసారి చక్కెర పొంగల్ చేయండి అని అడిగారు. అందుకని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే. ఇంకెటు అకేషను, మా వారి పుట్టినరోజు కూడా కదా, అది సంగతి. కానీ నేను ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎప్పుడు మాది లెక్క అనమాట, మా ఇంట్లో పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాసుడు మ్యాక్స్ గ్లాస్ సైజ్ తగ్గుద్ది తప్పించి 2వ గ్లాస్కి వెళ్ళదు ఎప్పుడు. ఇప్పుడు 3 గ్లాసెస్. ఈ మంచిగా కమ్మగా వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. కొబ్బరి నూనె బయటికి రావాలి. దోరగా వేగిపోయినాయి కదా, వీటిని తీసేద్దాము. అయితే కొంచెం చాలు, మరి గట్టిగా అయిపోతుంది.
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడమాక రేపు. సారీ కాదు, నాకేమో నువ్వు నల్లగా మాడిపోయేలాగా చేయించావు మమ్మీ ఆ రోజు అయితే వీడియో కాల్. నువ్వెందుకు నాకు తెలియదు మరి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదేనా నీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది? లేదు తెల్లగా ఉన్నాయి అయితే నేనే ఆడుతున్నాయి మమ్మీ. ఇప్పుడు నేను దీంతో కొలత తీసుకున్నానండి. సో మనం అంటే నేనైతే పర్సనల్గా ఏంటంటే ఒకటే వేస్తాను పంచదార. ఇప్పుడు 3 గ్లాసులు అంటే మీకు 2.5 చూపించాను, మళ్ళీ గిన్నె సరిపోద్దని ఇంకో గ్లాస్ హాఫ్ గ్లాస్ వేసాను. సో 3 గ్లాసులు అంటే ఒకటే వేస్తాను నేను. కాకపోతే దానిలో కొంచెం బెల్లం కూడా వేస్తాను అనమాట, టేస్ట్ బాగుంటుంది. అదేంటి చక్కెర పొంగల్ కదా బెల్లం ఎందుకు వేస్తున్నారు అనకండి, బాగుంటుంది టేస్ట్. శ్రీనంకులు అనుకుంటారు, నేనే అనుకుంటాను నాకు డబల్ జోకులు వేస్తున్నాడు ఏంటి దేవా అని. సో ఇది మామూలుగా అయితే దీనిలోకి కొంచెం వేడి తగిలింది అనుకోండి కరిగిపోద్ది పాకము. కరిగినాక వేసుకోవచ్చు, అన్నంలోకైనా పంచదార పెట్టచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం ఇట్లా మనకి కరిగిపోయినాక వేసామనుకోండి అన్నం చితికిపోకుండా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది చక్కెర పొంగలి. మామూలుగా అయితే మా అమ్మాళ్ళు కొంచెం పాకం రానిచ్చి కొద్దిగా ఇన్ని నీళ్ళు వేసి పాకం రానిస్తారు, రానిచ్చప్పుడు ఈ అన్నం వేసేవాళ్ళు అనమాట. ఇందులోకా నేనేదో పనిలో ఉండగా నువ్వు ఫోన్ చేస్తావు సలహాలకి. కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కావాలంటే, మనం నెయ్యి ఎలాగో వేస్తాం కనుక. కేజీకి 1/2 కేజీ సరిపోద్ది నెయ్యి. కేజీ బియ్యం తీసుకున్నాం అంటే 1/2 కేజీ నెయ్యి. వంటళ్ళు అయితే 1/2 కేజీ వేస్తారు, నెయ్యే వేస్తారు వంటళ్ళు. అంటే పెళ్ళిళ్ళప్పుడు చేసేవాళ్ళు సంగతి నేను చెప్పేది. ఇప్పుడు చక్కగా మనం వండుకున్న అన్నం కేక్ని అలా వేసేయాలన్నమాట. అంటే అది గట్టిగా ఉంటుంది అని ఏమనుకోకండి, మెత్తబడిపోయిందని చెప్పి. కొంచెం నాకు లేట్ అయ్యి ఆరింది. ఇంకొకటి ఇట్లాంటి గరిట అసలు వాడద్దు, అన్నం మెతుకు చితికిపోయి పేస్ట్ అవుతుంది. అది ఇఫ్ పాసిబుల్ అసలు రైస్ కుక్కర్లో ఇస్తారు కదా ప్లాస్టిక్, అదైతే అసలు రైస్ ఇరగకుండా వస్తుంది. ఏం కాదు. అవును, కానీ దాన్ని ఎగైనా అది కరిగిపోయి కొంచెం ప్లాస్టిక్ తింటాము. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి, అంటే ఇది పంచదారతో కలిపి పౌడర్ చేశాను కనుక మీకు ఎక్కువలాగా అనిపిస్తుంది, కానీ కొంచెమే. అలాగే 1 స్పూను నెయ్యి, మళ్ళీ 1 స్పూన్, చిన్న స్పూన్ ఇది, అందుకని 2వ స్పూన్ వేస్తున్నాను. సో ఎప్పుడు చేసుకున్నా ఇది ఇలాగే చేసుకోవాలి. నెయ్యి పంచదార ఇవన్నీ ఆలోచించకూడదు. దీనిలోకి సగం పైన మనం ఇవన్నీ జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. మిగిలిన గార్నిషింగ్ అనమాట. ఎందుకు అరే దేవా, అది ఎప్పుడు చేస్తాను దేవా, నేను ఎప్పుడు చేస్తాను, ఎవ్రీ టైమ్. ప్లీజ్ నువ్వు అట్లా అనుకో. ఇదిగోండి చూసారా చక్కగా వచ్చింది కదా, ముద్ద అవ్వదండి, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆరేసరికి మనకు మంచిగా వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, ఆరినాకైనా చక్కగా ఉంటుంది. కాకపోతే చలికాలం కదండి, మనం తినే ముందు కొంచెం సేపటి ముందు చేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఆరిపోతే నెయ్యి అంతా మళ్ళీ పెరిగిపోద్ది. మనం ప్రసాదంగా చేసేటప్పుడు మటుకి కొంచెం 1 చిటికెడు పచ్చికర్పూరం వేసుకోవాలి. కేక్ తీసుకొచ్చిందండి సంజమ్మ, కేక్ కట్ చేసేసాము అందరితోటి. ఏమంటంటే ఇంకా ఇంటి దగ్గర సెపరేట్గా సెలబ్రేట్ చేసుకునేది ఏముండదు, ఎక్కువ ఇక్కడే ఉంటాం కనుక ఇంక ఇక్కడే అన్నీ అలా అందరితోటి. వద్దులేమ్మా, ఎలా చూసుకున్నారా? బయట ఫుడ్డే ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసేది ఏముందిలేండి, మాకు దగ్గరలోనే అతిథి బిర్యానీ ఉంటుంది, అక్కడి నుంచి వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ప్యాక్ చేపించి తీసుకొచ్చాము. అందరం కలిసి కూర్చుని తిన్నాం అనమాట. అండ్ అందరికంటే పెద్ద మన షాప్లో ఈ ఆంటీనే, ఈ ఆంటీ కనిపించే ఆంటీ. అంతే మరి.
తిన్నాక ఇదిగోండి వస్త్రధారకి వచ్చి ఇక్కడ మా వాళ్ళతోటి అందరితోటి కలిసి మళ్ళీ వీళ్ళతోటి కూడా కలిసి ఇలా కేక్ కట్ చేసుకున్నాం. ఫుడ్ 2 చోట్ల తినలేం కనుక కేక్ ఒకటే కట్ చేసాం అనమాట వీళ్ళతోటి. ఇందాక మనం అది కూడా పాడలే అక్కడ. ఇంకా అలా అదిగో ఇదిగో అనే లోపల సాయంత్రం సరిత మళ్ళీ కేక్ తీసుకొచ్చింది. ఎప్పుడు ప్రతిసారి ఏ అకేషన్ అయినా మర్చిపోకుండా తీసుకొస్తారు. చాలా సంతోషంగా అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే బిగ్ బాస్, హ్యాపీ బర్త్డే టు యు బిగ్ బాస్, హ్యాపీ బర్త్డే ఫస్ట్ పక్కనున్న పెద్దోడు లేట్ అయితే ఉంటాయి. వాడు అక్కడి నుంచి ఆర్డర్ రావాలన్నమాట. దానికోసమే. పొద్దున్న నుంచి ఎక్కువ కేక్ తింది ఇప్పుడే పెట్టేసింది. వెల్కమ్ వెల్కమ్ దేవా. పెళ్లికే రావాలి, నువ్వు పెళ్లి చేసుకోవడానికే రావాలి. ఆంటీ నాకెందుకు చెప్పు. మొన్న మా హ్యాపీ బర్త్డేకి నేను కనీసం ఫోన్ చేయడం కూడా మర్చిపోయా. బిలేటెడ్ విషెస్. ఆ వేళ అప్పుడు తెచ్చింది ఈ కేకు. ఇది కూడా సంజు బర్త్డే మనం చేయించలేదు కదా కేక్. మర్చిపోయా, వచ్చా కదా నా మైండ్ ఏడో మొత్తం ఇప్పుడు ఒక కేక్ బుక్ 2025లో మా ఆవిడ చెప్పిన ఫస్ట్ నిజం ఇదే. ఏది మైండ్ పోయిందని. సో అలా కేక్ కట్ చేసామండి. అయితే ఇదిగోండి దేవు వచ్చాడు కదా, మా వారికి ఈ ఫోన్ తీసుకొచ్చాడు అనమాట. నాకు వీటి మీద పెద్ద నాలెడ్జ్ ఉండదండి. ఎప్పటి నుంచో యాక్చువల్గా మా వారు ఇక్కడ కొనుక్కుందాం అని చూశారు, అది తెలిసి తీసుకొచ్చినట్టున్నాడు. అదనమాట సంగతి. సో ఇది గిఫ్ట్ అనుకోవచ్చు. అలా జరిగిందండి. యాక్చువల్గా ఎప్పుడు దేవు వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఈసారి నేను ఆల్రెడీ చెప్పాను కదా, అత్తయ్య మామయ్య గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఎందుకు బాగాలేదు ఏంటి అనేది నేను అక్కడికి ఈసారి ఇప్పుడు వెళ్తాము, మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను విత్ మామయ్య గారి పర్మిషన్. అయితే వాళ్ళు రాలేదనే ఒక చిన్న వెలిత అయితే ఉండిపోయింది. అదొకటే కొంచెం కష్టంగా అనిపించింది. మిగిలినంతా సంతోషంగా జరిగిందండి. మరి ఈరోజుకి వీడియో ఇదే. మరి మీ అందరూ కూడా మీ అన్నయ్య గారికి విషెస్ తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ సునీత.